నన్ను పిలిచి మాట్లాడమన్నందుకు నా జన్మ ధన్యంగా భావిస్తూ ఇంత గొప్ప సినిమా తీసినటువంటి నిర్మాత నారాయణ రెడ్డి గారికి, దర్శకుడు ఏటా గారికి, టెక్నీషియన్స్కి, మొత్తం అందరికీ, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు, హే తమ్ముళ్ళరా మీరు మెయిన్ సక్సెస్ చేయాలి, శబాష్ మీకు. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన కామారెడ్డి ఎమ్మెల్యే గారు. కేసీఆర్ గారు ఓడిపోయారా? నేను షాక్. రియల్లీ రేవంత్ రెడ్డి గారు ఓడిపోయారా? మళ్ళీ షాక్. కామారెడ్డి బిడ్డ వెంకటరమారెడ్డి గారు ఇద్దరి మీద గెలిచాడా? మనకి ఎవడైనా ఆయన చూడాలరా బాబు అనుకున్నా, నిజంగా చూడాలనుకున్నా. తెలుసో సార్, కానీ ఒక్కసారి చూడాలనిపించింది. ఈ రజాకార్ దయ వల్ల వారిని చూసా. శబాష్ వారికి. మన హార్మూర్ రెడ్డి గారు, మీ ఇద్దరు దెబ్బ వల్ల ఈవేళ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు తెలంగాణలో 5 ఎంపీలు 6 ఎంపీలు కూడా ఈవేళ ఏకంగా 15 ఎంపీలకి మేము సిద్ధం అని చేశారు మహానుభావ. ఓకే, వందనాలు మీకు, ధన్యవాదాలు మీకు. మిత్రులారా, ఫస్ట్ ఒక పాప ఎవరో సర్దార్ వల్లభాయ్ పటేల్ జిందాబాద్ ఉంది. శబాష్. అమ్మ ఎవరు? వై? బికాస్ భారతదేశంలో 567 పైగా సంస్థానాలుంటే ఆ రోజుల్లో ముఖ్యంగా కశ్మీర్, జునాగఢ్, ట్రావెన్కోర్, నిజాం స్టేట్, ఈ నలుగురు కూడా మేం భారతదేశంలో విలీనం కావు. జునాగఢ్ అండ్ నిజాం స్టేట్, వీ వాంట్ టు జాయిన్ ఇన్ పాకిస్తాన్. ట్రావెన్కోర్ మేము సొంతంగా ఉండదలుచుకున్నాం. కశ్మీర్ మేము సొంతంగా ఉండదలుచుకున్నాం అని క్లాష్ వస్తే ఇండియా ముక్కలైపోద్దా, చిన్న భిన్నం అయిపోద్దా, ఏమైపోద్ది భారతదేశం అని తాపత్రయపడుతున్న రోజుల్లో లార్డ్ మౌంట్ బాటల్ నుంచి బ్రిటిష్ వాళ్ళందరూ కూడా బ్రిటిష్ రూల్ చేయకపోతే ఇండియా ముక్క చెక్కలైపోద్దని ఎదురు చూస్తున్న తరుణంలో జవహర్లాల్ నెహ్రూ గారితో కొట్లాడిన ధీరాది ధీరుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. అప్పుడు నెహ్రూ ప్రధానమంత్రి, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధాని, హోమ్ మినిస్టర్. మిస్టర్ నెహ్రూ, ఇప్పుడు కన్నా ఈ కన్నా మనం విలీనం చేయకపోతే వీఆర్ గోయింగ్ టు లూజ్ అవర్ నేషన్, హిందూయిజం కంట్రీ, ఇండియా మొత్తం పోద్ది. నువ్వు చేస్తావా, నన్ను చేయమంటావా అని పటేల్ గారు అడిగితే నెహ్రూ అలగపూనాడు. అలగపూనప్పుడు నువ్వు అలగపూనుతున్నావు, వెరీ సారీ, ఐఎమ్ గోయింగ్ టు రిజైన్ మై పోస్ట్ అన్నాడు పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే మీరు నమ్మండి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావాల్సినోడు. 16 ఓట్లు ఆయనకు వచ్చాయి, జస్ట్ 4 ఓట్లు నెహ్రూ గారికి వచ్చాయి. నైట్ మహాత్మా గాంధీ వల్ల చివరికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉప ప్రధాని అయ్యాడు, జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఇంకన్నీ మీకు తెలుసు. అది పెద్ద సినిమా. మళ్ళీ ఏటా గారికి సినిమా తీస్తాడు, ఆయన అల్లూరు గారు తీస్తారు లేకపోతే, రైట్. అప్పుడు మీరు నమ్మండి మిత్రులారా, నిజాం స్టేట్ని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సుద్దాల అశోక్ గారు ఏం రాశాడు, ఈ తమ్ముడు భీమ్ ఏం పాటలు మ్యూజిక్ చేశాడు, భారతీ ఉయ్యాలు ఏం పాటలు ఇంకో తమ్ముడు రాశాడు. గొప్ప మ్యూజిక్ ఇచ్చావే భీమ్, నీ జన్మ ధన్యం. తెలంగాణ రజాకార్ మామూలు సినిమా కాదు ఇది, శబాష్ మ్యూజిక్, రైట్. నిజంగా నాకు ఎక్కడ అనిపిస్తుంటే గూడూరు నారాయణ రెడ్డి గారికి బిలాంగ్స్ టు బీజేపీ, రైట్. ఈ బీజేపీ వాళ్ళకి కొంచెం ఎర్ర జెండా అంటే కొంచెం ఎక్కడో చిన్న పీకుడు పెద్ద పీకుడే. కాబట్టి వాళ్ళెందుకు మనం ఫోకస్ చేయాలి అనే భావం లేకుండా సినిమా అంటే సత్యాన్ని చాటి చెప్పేది సినిమా. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. భారతదేశంలో ప్రపంచంలోనే చారిత్రాత్మక సినిమాలు తీయాలన్నా, పౌరాణిక సినిమాలు తీయాలన్నా, సోషల్ తీయాలన్నా, ఇలాంటి హిస్టారికల్ ఫిల్మ్ తీయాలన్నా తెలుగు గడ్డ. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ తెలుగు. సత్యం జనాన్ని చెప్పడం. అందులో ఈవేళ గూడూరు నారాయణ రెడ్డి గారు ఈ రజాకార్ సినిమా తీయడం ఆషామాషి కాదు, నిజంగా గట్స్ కావాలి. అల్లూరు గారు అన్నట్టు, ఆ సొమ్మ అన్నట్టు నిజంగా గట్స్ కావాలి. వైట్ గట్స్ ఎందుకు కావాలంటే స్వతంత్రం వచ్చినాడైనా మీరు నమ్మండి, తెలంగాణ సెప్టెంబర్ 17ని విలీనం చేద్దామా, విమోచనం చేద్దామా, దినోత్సవాలు ఐక్యం చేద్దామని తాపత్రయపడుతున్న రోజుల్లో ఈవేళ బీజేపీ వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు రూల్ చేస్తున్నారండి. అలాంటి రజాకార్ సినిమా ఈవేళ రావడం అనేది సత్యాన్ని జనాన్ని చెప్పడం. బికాస్ ఇందాక ఇంద్రరాజు గారు అన్నారు మంచి మాట, దిస్ ఇస్ యాక్టివ్ ముస్లిం ఫిలిం, రైట్. సత్యం ఇది. బట్ ముస్లిం స్టేట్
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, కసిం రజ్వీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ముగ్గురు బ్రహ్మాండమైన యాక్టర్లు నేటగారు పెట్టాడు. శబాష్, అచ్చు అలాగే ఉన్నారు వాళ్ళు. శబాష్. క్యారెక్టర్ ఫిట్నెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? మీరు నమ్మండి మిత్రులారా, ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కానీ, వందే మాతరం ఉద్యమం కానీ బీభత్సంగా సాగుతున్న రోజుల్లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ షాక్డ్. నిజాం స్టేట్ అయిపోతూ ఉత్తవాటుడు. ఇవాళ రెండు కళ్ళ సిద్ధాంతం మనం చెప్పుకుంటాము చూడండి. ఆ రోజుల్లోనే హిందువులు ముస్లింలు నాకు రెండు కళ్ళు అని హీ వాంట్స్ టు రూల్ నిజాం స్టేట్. కానీ ఎక్కడో షేక్ అవుతున్నాడు. హీ వాంట్స్ టు సేవ్ హిస్ కింగ్డమ్. దానికోసం అప్పుడు ఏం చేశాడంటే, ఈవేళ ఏ ఎంఐఎం ఉందో అది లాతూర్లో ఒక ముస్లిం ఫండమెంటలిస్ట్, ఓ ముస్లిం పెద్ద ఆయన ఏర్పాటు చేశాడు ఎంఐఎం పార్టీని. దానికి నాయకుడు ఎవరండి? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాదు, కాసిం రజ్వీ. అప్పుడు నిజాం స్టేట్ అంటే తెలంగాణలో 12 జిల్లాలు, 8 జిల్లాలు, మహారాష్ట్ర 5 జిల్లాలు, కర్ణాటక 3 జిల్లాలు. దిస్ ఈజ్ నిజాం స్టేట్. అప్పుడు కాసిం రజ్వీని పిలిపించి, నా సామ్రాజ్యాన్ని నువ్వు కాపాడు, ఏం చేస్తావు చెయ్యన్నాడు ఆయన. అప్పుడు ఆయన రజాకార్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ రజాకార్? ముస్లిం మత సేవకుడు, ముస్లిం మత పరిరక్షకుడు. ది పరిరక్షక ఆఫ్ ముస్లిమ్స్. ఇస్లాం స్టేట్ కావాలి అని రజాకార్ని మొత్తం సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. దే కేమ్ ఫ్రమ్ వేర్? ఫ్రమ్ ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బీహార్, యూపీ. ఈ ప్లేస్ నుంచి 2 లక్షల మంది రజాకారులు. అక్కడి నుంచి రజాకారులు ఏం చేశారు, ఏం వాగడాలు చేశారు. ఆ రోజుల్లో, ఆ 10 ఏళ్లలో ఈవేళ తెలంగాణ గుండెకాయని ఎలా గుణపాలతో గుచ్చారు, తెలంగాణ గుండెల మీద ఎలా కుంపట పేల్చారు, తెలంగాణ తెలంగాణ భాషని, సంస్కృతిని, సమస్తాన్ని కూడా ఎలా పిప్పు చేశారు అనేది మన తమ్ముడు ఆల్రెడీ సినిమాలో చూపించాడు. అలాంటి దశలో ఆ రజాకార వ్యవస్థ మీద ఎంతమంది మహానుభావులు త్యాగం చేస్తే, ఇందాక మనం మంచి మాట చెప్పారు గూడూరు నారాయణ రెడ్డి గారు. ఇది నిజంగా యాంటీ ముస్లిం ఫిల్మ్ కాదు, గుర్తు పెట్టుకోండి. ఆ రోజుల్లో కాసిం రజ్వీ మీద ప్రప్రదంగా అటాక్ ఇచ్చిన వీరాది వీరుడు, సూరాది సూర్యుడు, గ్రేట్ ఇంతియాజ్ పత్రిక ఎడిటర్ అండ్ రైటర్ షోయబుల్లా ఖాన్. తాలో షోయబుల్లా ఖాన్, మిషన్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. హిందువులు ముస్లింలు 2 కళ్ళు అంటావు, ఏది హిందువులు చంపుకుంటే పాడవేనా నీ 2 కళ్ళ సిద్ధాంతం? మిస్టర్ కాసిం రజ్వీ డోంట్ బి లైక్ ముస్లిం ఫండమెంటలిస్ట్. మానవత్వంతో ఉండు. చూసుకోండి మిత్రులారా, అల్లాను పూజించే వాళ్ళు ఎవరో కూడా హిందూ దేవాలయానికి వచ్చి రాముని పూజించరు. యేసుక్రీస్తుని పూజించి చర్చికి వెళ్ళేవారు ఎవరు క్రిస్టియన్స్ కూడా వచ్చి మన రాముడిని, ఈశ్వరుని హిందూ దేవాలయానికి రారు. కానీ మన హిందువులు మాత్రం మన దేవుళ్ళు పూజించడమే కాదు, కనపడి అల్లాకి వెళ్తారు దండం పెడతాం, దర్గాకి వెళ్తాం దండం పెడతాం, చర్చికి వెళ్తాం దండం పెడతాం, బుద్ధిస్ట్కి దండం పెడతాం. ఒక అల్లా, ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్, ఒక వీడే కాదు, కనపడ్డ రాయికి, రప్పుకి, సమస్తానికి కూడా దండం పెట్టే, చెట్టుకి పుట్టుకి పెట్టే మత సహనం గల భారత మాత బిడ్డ హిందూ మతం. దట్ ఈజ్ హిందూ మతం. తమ్ముళ్ళు, దిస్ ఇస్ నాట్ బీజేపీ అవుతాం, రైట్? తప్పు. ఇప్పటికే ఎన్నికల ఆంజనేయ సొంత జెండా పట్టిస్తారు మీరు. రాముని జై శ్రీరామ్ అంటే రాముడు మీ అబ్బ సొత్తా, మన సొత్తా, అందరి సొత్తు రాముడు. ఇక్కడే మాట్లాడకండి ప్లీజ్. సారే జహా సే అచ్చా అన్న మహమ్మద్ ఇక్బాల్ ఎవరు? ముస్లిం. ఆయన సారే జహా సే అచ్చా హిందుస్థాన్ హమారా అన్నాడు, కానీ సారే జహా అచ్చా పాకిస్తాన్ హమారా అల్లా. దట్ ఈస్ ఇక్బాల్. యునైట్. జై హింద్ టైంలో సుభాష్ చంద్రబోస్ రెజిమెంట్కి నాయకుడైన ఒక ముస్లిం సోదరుడు, మీరు నమ్మండి మిత్రులరా, 1907లో పిళ్ళై గారన్న కనుగొన్నాడు జై హింద్ అన్న పదం పెట్టాలని. పిళ్ళై స్వంత సంగ్రామ పోరాట యోధుడు. 1940లో బోస్ రెజిమెంట్ పేరు పెడితే బాగుంటుందని చెప్పిన, జై హింద్ అంటే బాగుంటుందని చెప్పిన మహానుభావుడు ముస్లిం సోదరుడు. ఆయన జై హింద్ అనమాడు కానీ జై పాకిస్తాన్ అనమల్లా. అరే భాయ్, వాట్ షోయబుల్లా ఖాన్. మీరు నమ్ముతారా? తెలంగాణ సాయుధ పోవడానికి 3 మూర్తులు డిసిషన్ తీసుకున్నారు యుద్ధం చేద్దామని. ఆ 3 మూర్తులు ఎవరో తెలుసా?
రావి నారాయణ రెడ్డి, ఆర్తో రామచంద్రారెడ్డి. థర్డ్ వన్ ఈజ్ ముగ్ధు మొహిద్దీన్. దట్ ఈస్ ముస్లిమ్స్. హిందూ ముస్లిం బాయ్. దిస్ ఫిల్మ్ బిలాంగ్స్ టు చరిత్ర. రజాకారులు మామూలు దుర్మార్గం చేయలా. బతుకమ్మలను ఆడించే వ్యవస్థలను చేసి ఆడించలేదు. పరమ దుర్మార్గంగా ఎక్కడ హిందూ దేవాలయాలు కనపడితే ముక్క చేసుకుంటూ పోయారు. నిజాం స్టేట్ కన్నా ఎగినిస్ట్కి వెళితే 4 కోసత్తాన్ని చంపేశారు. చివరికి మీ ఆయనలు ఎక్కడ, మీ అన్నలు ఎక్కడ, మీ బాబులు ఎక్కడ అని చెప్పి పాలిస్తున్న బాలింతను కూడా వదలకుండా ఆ బాలింతల పాలు తీసుకుని కక్కించి పిండించి కాఫీ తీసుకుని తాగి బేపత్సాలు చేసి వెళ్ళారు రజాకారులు. దుర్మార్గం. ఆ దుర్మార్గం అనేది చరిత్రకి జనాలు చెప్పడం గట్స్ కావాలి. కాబట్టి ఆ గట్స్ చెప్పిన గూగుల్ నారాయణ రెడ్డి గారు నేను సెల్యూట్ చేస్తున్నాను. బికాస్ ఎవడైనా మతాన్ని పూజించుకోవచ్చండి, బట్ డోంట్ బి లైక్ ఫండమెంటలిస్ట్. మత పిచ్చోని మనం కావద్దు. వీఆర్ సెక్యులరిస్ట్, వీఆర్ ఇండియన్స్. భారత మాతకి జై. రైట్. సో ఆ దశలో ఎంత గొప్ప సినిమా తీసినందుకు, ఇది మామూలు విషయంగా ఈ సినిమా రజాకార్ హోల్ హార్టెడ్లీ ఈ సినిమాని మొత్తం చూపించండి సార్. ఏ మతంలో ఉన్నా సరే ఫండమెంటలిజం ఉండకూడదు. అందరినీ సాధారణంగా మనం పూజించుకోవాలి. అల్లా ఏం చెప్పాడు? బేబత్సాలు చేయమన్నాడా? ఆదుకోమన్నాడు. రాముడు ఏం చెప్పాడు? చంపమన్నాడా? ఆదుకోమన్నాడు. అరే వాట్ ఈస్ ది రిలిజన్? మతం అంటే ఏంటి? వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ హిందూయిజం? వాట్ ఇస్ ఇస్లామిజం, ముస్లిమిజం? ఇజం అంటే మతం అంటే ఉద్దేశం. వాళ్ళు ఏం చెప్పారో ఆ ఉద్దేశాలు అందరం బాగుండాలని, అలా కోరుకోవాలని ఆ దశలో బాగా చరిత్రని ఇంత బాగా చెప్పినటువంటి తమ్ముడు ఏటా నారాయణ రెడ్డి గారికి, సారీ ఏటా సత్యనారాయణ గారికి, గట్స్గా తీసిన మహానుభావుడు గూడూరు నారాయణ రెడ్డి గారికి అందరికీ వందనాలు చెప్తూ, కె రాఘవేంద్రరావు గారు కాంపౌండ్ నుంచి పాన్ ఇండియా ఓ లెజెండ్ డైరెక్టర్ రాజమౌళి గారు వచ్చారు. అంతవరకు అంతకుముందు కె విశ్వనాథ్ గారి శంకరాభరణంతో ప్రపంచంలో తెలుగు చలచిత్ర పరిశ్రమకు బావుట ఎగిరింది. విత్ శంకరాభరణం. రాజమౌళి గారితో ఎగరడం కాదు, ఆక్యుపైడ్ ఇట్. రాజమౌళి, ఆస్కార్ అవార్డు. ఏం రాజమౌళి మజాకా? జేమ్స్ కెమెరాన్, స్టీవెన్ స్పీల్బర్గ్, వీళ్ళందరూ ఇవాళ రాజమౌళి ఐ వాంట్ డూ విత్ యూ అని అంటారంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు రాజమౌళి? శబాష్. అలాంటి రాజమౌళి తర్వాత మళ్ళా రాఘవేంద్ర శిష్యుడు ఏటా సత్యనారాయణ గారు. కాబట్టి రాజమౌళి గారు అంత గొప్పోడు కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. ధన్యవాదం బ్రదర్, ధన్యవాదాలు. రైట్. అందరికీ నటించిన నటినటికి, అందరికీ టెక్నీషియన్ మొత్తం అందరికీ, మీడియాకి మొత్తం అందరికీ, తమ్ముళ్ళు మీడియా మిత్రులరా, ఈ సినిమాని బ్రహ్మాండంగా ప్రమోట్ చేయండి, బ్రహ్మాండంగా ఆడాలి. అయ్యా గూడూరు నారాయణ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టండి. దిస్ ద ఫిల్మ్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ, not the film of Hinduism or Muslimism. My friends, we Indians, come and see the film and support it. అని చెప్పండి మీరు. రైట్. నమస్కారం తమ్ముళ్ళారా, ధన్యవాదాలు మీకు.